1 మినిట్ వీడియో అయితే చూడండి ప్లీజ్. చిన్న రిక్వెస్ట్ అనుకోండి. ఏందంటే ఒక వీడియో అయితే చూపిస్తున్నా ఈ వీడియో అయితే ఒక ఎడిటింగ్ యాప్స్ టెంప్లెట్ ఇది. మాక్సిమం మీరు ఐడియా ఉందో లేదో మాక్సిమం మన వీడియోసే వీళ్ళు ఎడిటింగ్ యాప్స్ ఉంటది కదా టెంప్లెట్‌వి. మాక్సిమం 70-80% మన వీడియోసే యూజ్ చేసుకొని టెంప్లెట్‌గా యూజ్ చేసి వాళ్ళ యాప్‌ని ప్రమోట్ చేసుకుంటున్నారు. మంచిగా రీచ్ తీసుకొని అమౌంట్ కూడా సంపాదిస్తున్నారు బాగానే. ఒరిజినల్ క్రియేటర్ వాళ్ళు ఎంత కష్టపడతారో వీళ్ళకి తెలియదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మెయిల్ చేసిన వీళ్ళకు రెస్పాన్స్ కాలేదు. ఎందుకంటే మాక్సిమం మన సబ్స్క్రైబర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మాక్సిమం 80% నుంచి 90% మన వీడియోసే నాకు మళ్ళీ సెండ్ చేస్తారు. ఎందుకంటే నాకు అప్పుడు బాధ అనిపిస్తది. ఏందంటే వీళ్ళు అసలు వీడియోకి ఫాలో అవుతలేరా? మాక్సిమం చెప్తున్నా కదా 80-90% మన వీడియోసే మళ్ళీ మనకే పంపిస్తుంటారు. ఓకే, వీళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉన్న వాళ్ళు ఎవరు యూజ్ చేసినా నాకు బాధ లేదు. వీళ్ళు యాప్ క్రియేటర్స్ ఉంటారు కదా, వీళ్ళు టెంప్లెట్ యూజ్ చేసి రీచ్ అనేది మనకు తక్కువ వస్తుంది. మెయిన్ ఏందంటే వాళ్ళు చూసి మనకు కాపీ చేశారని అనుకుంటున్నారు. చెప్పాను మాక్సిమం వాళ్ళు అట్లనే అనుకుంటున్నారేమో అనిపిస్తది. కానీ మీకు ఐడియా ఉందో లేదో వీళ్ళు యాప్ క్రియేటర్ డెవలప్మెంట్ వీడియో ఎడిటింగ్ టెంప్లెట్ యాప్స్ ఉన్నాయి కదా, మ్యాక్సిమం మన వీడియోస్ కాపీ చేసిన వీడియోసే ఉన్నాయి. వాళ్ళ వీడియోస్లో చూడండి 90-80% మన వీడియోసే ఉంటుంది ఎక్కువ గమనిస్తే. ఓకే, మీరు డెఫినెట్లీ కొంచెం అర్థం చేసుకోండి. ఒరిజినల్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు సపోర్ట్ చేయండి. చాలా కష్టపడతాను నేనైతే. మ్యాక్సిమం మన వీడియోసే చెప్పాను కదా 80-90% ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. కొంచెం కష్టపడే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి చాలు. ఓకే, ఇప్పుడు నేను డెమో చూపిస్తాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో నేను ఇంతకుముందు చేసిన, మళ్ళీ మీకు ఎగ్జాంపుల్‌గా రీచ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మ్యూజిక్ ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి చూపిస్తున్నా. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఇదైతే ఏం చెప్పను, ఎందుకంటే ఇంతకుముందే 2 మినిట్స్ మాట్లాడినా. కొంచెం అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే ఈ వీడియో కింద ఇచ్చాను. అదైతే డౌన్లోడ్ చేసుకోండి, అంటే ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ అయితే ఏం యూజ్ చేయలేదు. ఇందులో కొన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయి. నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందు నేను చేసిన వీడియోని కొన్ని చిన్న డిఫరెంట్ చేంజ్ చేసిన అంతే. ఓకే, ఎందుకంటే నేను ఈ వీడియో నాకు ఇంపార్టెంట్ కాదు. నేను ఇంకో వీడియో కూడా చేస్తాను. కానీ ఈ వీడియోతోటి వేరే వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాను. ఈ మ్యూజిక్‌లో ఫోటోస్ గ్రూప్స్ ఉంటుంది. 1 బై 1 అయితే చేంజ్ చేసుకోండి. మీకు ఏవైతే ఉంటుందో అవి ఈజీగా అయితే చేంజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 5 సెకండ్ ఉంది కదా, ఈ 5 సెకండ్ తర్వాత మనకు ఇక్కడ 7 సెకండ్ నుంచి ఎండ్ అయిపోతుంది. దీన్నే మీరు కాపీ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. కాపీ చేసి మళ్ళీ బీట్ మార్కర్ వచ్చి పేస్ట్ చేసుకోండి. మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. లాస్ట్ అంతే సరిపోతుంది, సెట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరైతే ఆల్ చేంజ్ చేస్తే మీ ఎడిటింగ్ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి మొత్తం కవర్ అయిపోతుంది. కొంచెం గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఒకటే ఫోటో యాడ్ చేయండి. మీకు ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటే ఈ ఫస్ట్ షేప్ని హైడ్ చేసి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని జూమ్ చేసిన, ఇక్కడ నుంచి కాపీ చేసిన, ఈ షేప్ ఎంతైతే ఉందో అంతా సెలెక్ట్ చేసి కాపీ చేసి ఆ షేప్ కిందికి తీసుకొచ్చి షేప్ని హైడ్ నుంచి తీసేసిన, బ్యాక్ వచ్చేసిన. ఒక దాంట్లో చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఇంకో గ్రూప్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసిన, మళ్ళీ దాని కింద తీసుకొచ్చిన చాలు. మళ్ళీ ఇంకో గ్రూప్ సెలెక్ట్ చేసి ఇలా. ఓకే, ఇలా చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా ఐడియా అయిపోతుంది. రీప్లేస్ పెట్టకండి. ఫోటో యాడ్ చేయండి చాలు. అంతే. దాని తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.